కట్టిండ్రు. అదే విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా డే బై డే అంటే ప్రతి ఎన్నికలలో నా మెజార్టీ 2009లో 18,000 ఇచ్చిర్రు, 2018లో 22,000 ఇచ్చిర్రు, 2023లో 33,000 మెజార్టీ తోటి నన్ను గెలిపించినటువంటి ములుగు ప్రజలకు సేవ చేసే అవకాశం, ఇలా నా గౌరవాన్ని నా మెజార్టీని పెంచుకుంటూ నన్ను హక్కున చేర్చుకున్నారు. కాబట్టి మరి నేను ఈరోజు ఎంతోమంది ప్రలోభాలకు ఆనాడు గురి చేసిన నిలదొక్కుకొని ఉన్నా కాబట్టి నాకు ఈరోజు రాష్ట్ర స్థాయి క్యాబినెట్లో మరి మంత్రిగా ఉండి నా వెనుకబడ్డ ములుగు నియోజకవర్గాన్ని, ములుగు జిల్లాను అగ్రభాగాన ఉంచడం కోసం నాకు అవకాశం దొరికింది. 24 అవర్స్ ఈ యొక్క అభివృద్ధిని మనం కొనసాగించాలని మరి ముఖ్యమంత్రి గారితో కానీ ఇతర శాఖల మంత్రులతో కానీ నేను వెళ్ళి ములుగు విన్నపాలన్నీ, ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం. దానిలో భాగంగానే రోడ్ల వెడల్పు కానీ, ఇక్కడ ములుగు డెవలప్మెంట్ కానీ, ములుగు మరి జాతర డెవలప్మెంట్ కానీ, రేపు భవిష్యత్తులో 100 కిలోమీటర్లు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాం. గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా ఈ ములుగు జిల్లా నుంచి నిర్వహించడం కోసం మరి అందరూ సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్నటి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా దాదాపుగా 79-80% ఒక 5-6 మా రెబల్సే గెలిచిండ్రు. టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అందరూ మళ్ళీ కాంగ్రెస్లో రావడం జరిగింది. దాదాపుగా 79-80%తో మన ములుగులో గెలిపించిన గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా గ్రామ పంచాయతీ శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మున్సిపాలిటీ ములుగు కొంతమంది మేము చేసినామని చెప్పుకుంటున్నారు, కానీ నన్ను ఓడియడం కోసం జీవోలు తీసుకొచ్చి సంపూర్ణంగా కాలే. మల్లంపల్లి, గోరుకొత్తపల్లి కలిపి మండలంగా ఉట్టి జీవో 5-6 రోజుల ముందు ఇచ్చారు. మున్సిపాలిటీని తీర్మానం చేసి పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతి పంపించిండు, ములుగు మున్సిపాలిటీ కాలే. మరి ఏటు నాగారాన్ని రెవెన్యూ అని చెప్పి, ఫైర్ స్టేషన్ అని చెప్పి ఉట్టి జీవో కాపీలు ఇచ్చిర్రు. అందులో కూడా సంపూర్ణమైన జీవో లేక అనేక ఆటంకాలు ఉండే. ములుగు మున్సిపాలిటీ, మల్లంపల్లి ఇవన్నీ స్పెషల్గా మళ్ళా మీటింగ్స్ పెట్టి మళ్ళా క్యాబినెట్ ఆమోదంతో సంపూర్ణంగా గవర్నర్ గారి ఆమోదంతో ములుగు మున్సిపాలిటీ ఏర్పడ్డది. ములుగు మున్సిపాలిటీ ఏర్పడ్డ కాంచి అభివృద్ధి కోసం దాదాపుగా ఇప్పటి వరకు మరి ఇంకా పనులు కావాల్సినవి దాదాపు 50 కోట్ల పనులు ఆగి ఉన్నాయి, టెండర్ అయినాయి. మరి ఇంకొక 10 కోట్ల పనులు వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. దాదాపుగా ములుగు పట్టణం రాబోయే ఏడాది లోపు, 6 నెలల నుంచి ఏడాది లోపు ములుగు ఒక గొప్ప సిటీగా తీర్చిదిద్దాలి అంటే నేను ఇక్కడ మంత్రిగా ఉన్న ములుగులో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ మేయర్ను, చైర్మన్ను మరి గెలిపించి మా కౌన్సిలర్స్ అందరినీ గెలిపించి అభివృద్ధికి బాటలేయాలని ములుగు ప్రజల్ని కోరుతా ఉన్నా. ఈరోజు 2004లో కూడా ములుగులో వచ్చిన సీసీ రోడ్లు మేజర్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు పల్లెబాట సందర్భంగా ఆనాడు శాసనసభ్యులు వీరన్న గారు వారు అప్పుడు తీసుకున్నాయి. ఇప్పుడు మళ్ళా మరి పెరిగిన విస్తరణ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 60 కోట్లతోటి ములుగు టౌన్లో మిగతా పనులన్నీ కూడా సెంట్రల్ లైటింగ్ కానీ, జంక్షన్స్ కానీ బ్యూటిఫికేషన్ కోసం ఇవాళ ఐ లవ్ ములుగు కావచ్చు, గట్టమ్మ కావచ్చు, లేకుంటే జంగాలపల్లి కాడ కట్టినటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంత ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బడుగు బలహీన పేద వర్గాల ఆట పాట సంస్కృతి, ములుగు ఈ యొక్క గొప్ప సంస్కృతి తెలియజేసే విధంగా ములుగు పట్టణంలో కూడా జంక్షన్స్ డెవలప్ చేస్తాం. అదేవిధంగా పొట్లాపురంలో 143 కోట్లతో ఇచ్చిన లిఫ్ట్ ద్వారా ములుగు పట్టణము బండార్పల్లికి కూడా నీళ్లు రాబోతున్నాయి 24 అవర్స్. కాబట్టి దయచేసి ఈరోజు నిరంతరం మేము ఇక్కడ ఉండే బిడ్డలుగా, నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా
ఇక్కడే చదువుకొని ఇక్కడే 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన బిడ్డగా నాకు చిత్తశుద్ధితో ఈ యొక్క అవకాశం వచ్చింది కాబట్టి చిత్తశుద్ధితో మరి ములుగు పట్టణం రూపురేఖలేందో చూపించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. తప్పకుండా చేసి చూపిస్తాం. ఇలా రోడ్ల మీద పాప హమాలీలు కూర్చుంటుంటే గత 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ హయాంలో నాకు 1 రూపాయి ఇయ్యలేదు. ఇవాళ 10 లక్షలతోటి హమాలీల భవనం కానీ మహిళా భవనము అటు కిందివాడ వైపు మరి కట్టియడం జరిగింది. ఇటు గొల్లవాడ వైపు కూడా అంగడి సైడ్ కూడా మరి వీళ్ళకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తా ఉన్నాం. అదే విధంగా మరి ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించినాం. నాయకపోడిది కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. మరి జిమ్లు పెట్టించినాం పిల్లలు అటు ఇటు చేయడానికి. వీటితో పాటు ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ మరి టౌన్లో రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్స్, మరి లింక్ రోడ్స్, కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం కూడా దాదాపుగా కంప్లీట్ కావచ్చింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ములుగు పట్టణాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించాలని ములుగు ప్రజలకు, ములుగు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి. నేను గల్లీ గల్లీ తెలిసిన బిడ్డగా, గడప గడపకు తెలిసిన వ్యక్తిగా, ఎందుకంటే దాదాపుగా 7 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు ఈ 18 ఏళ్ళ నుంచి ఈ రాజకీయాలలో కానీ మరి చూసిన వ్యక్తిగా నాకు ఒక కళ ఉంది. అట్లనే మనకు శ్మశాన వాటిక సఫాయి అటు లేదు, వాళ్ళందరూ ఒకటే అయిపోయి ఇబ్బంది అవుతుంది. అది కూడా ఈసారి కంప్లీట్ చేయబోతుంది. ఏదైతే కరెంటు గడ్డ కానీ లేదా అటు పాల్సాపల్లె, జంత్రావుపల్లె, అటు బండారపల్లి మధ్యలో ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండి మరి శ్మశాన వాటిక కన్వీనియంట్గా ఉంటుందో అటు కూడా ఒకటి శ్మశాన వాటికను నిర్మించడం జరుగుతుంది. తొందరలోనే ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి అలొకేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ రోజుతో ఏదో ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని పోయేటోళ్ళం కాదు. గడప గడప తిరిగే వ్యక్తులము, గల్లీ గల్లీ తిరిగే వ్యక్తులము, మీ అందరికీ ఆమోదమైన వ్యక్తులను మేము ముందుకు పంపిస్తా ఉన్నాం కౌన్సిలర్స్గా. దయచేసి ములుగు ప్రజలందరూ కూడా దీవించాలని, పంచాయతీ ఎన్నికలలో ఎట్లయితే పట్టం కట్టిరో అవకాశం ఇస్తే మున్సిపల్ శాఖ నుంచి కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు 15 కోట్లు ములుగు మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. అంతకుముందు నేను కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి పనుల దశలో ఉన్నాయి. కాబట్టి మంచి ములుగును, అభివృద్ధికరమైనటువంటి, ఆరోగ్యకరమైన, ఆనందకరమైనటువంటి ములుగును మనం నిర్మించుకుందాము. అది కావాలంటే మరి అధికార పార్టీగా నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా నాకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇవ్వాలని ములుగు పట్టణ ప్రజలను కోరుతాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.